తమ పాలనలో తెలంగాణలో అదానీని అడుగు పెట్టనీలా, కానీ కాంగ్రెస్ ఇప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ల బంధానికి ఇదే బయటపడింది, వీళ్ళిద్దరు బంధం బయటపడింది అని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు. సార్, ఎందుకు కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ఏం కోరుకుంటోంది, ఏం చెప్పాలనుకుంటోంది, బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? మనకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసాం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న కాంగ్రెస్ నరేటివ్ బలంగా పోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్పినా ఎవరు నమ్మలేదు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్పినా ఎవరు నమ్మలేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 3 నరేటివ్స్ వెళ్ళాయి జనం. ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాంగ్రెస్ చెప్పింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే బీజేపీ చెప్పింది, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే బీఆర్ఎస్ చెప్పింది. ప్రజల ముందు ఏబిసి వస్తే ప్రజలు ఏనే టిక్కు పెట్టారు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని భావించారు. భావించినందుకే అటు బీఆర్ఎస్కు దెబ్బ తగిలింది, బీజేపీకి కూడా దెబ్బ తగిలింది. చాలా క్లియర్గా మనకు ఎన్నికల్లో కనబడ్డది. దాన్ని ఆ సమయంలో ఎదుర్కోవడానికి ఈ బీఆర్ఎస్ సర్వశక్తులు ఒట్టింది. బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ తరఫున వకీల్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రయత్నం చేశారు. ఏం చేయాలి, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అంటే దేశంలో ఎవరు నమ్మడు కనుక, ఎందుకంటే ఆ 2 పార్టీలే దేశంలో ప్రధాన ప్రత్యర్థులు కనుక కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనడానికి ఇంకో ఆర్గ్యుమెంట్ పెట్టారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యము, ఆయన ఏబీవీపీ నేపథ్యము, అందువల్ల ఈ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని. అది కాంగ్రెస్కి ఉపయోగపడ్డది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరు నాయకుడో అర్థం కాని ప్రజలకు బీఆర్ఎస్ టార్గెట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి నాయకుడు అని అర్థమైంది. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేయని పని బీఆర్ఎస్ నేతలు చేశారు. అది రేవంత్ రెడ్డికి నెత్తి మీద పాలు పోసినట్టు అయింది, కాంగ్రెస్కు లాభమైంది. అందులో కొన్నిసార్లు తిట్లు కూడా ఆశీర్వాదం అవుతాడు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్, రేవంత్ రెడ్డి ఏబీవీపీ, అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను తీసుకుపోయి బీజేపీలో కలుపుతాడు అని రేవంత్ రెడ్డి చేతిలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతాడు అన్నట్లు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అన్నట్లు కాంగ్రెస్ నేతలు కూడా ఎవరు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. కానీ ఓవైసీ చెప్పాడు, కేసీఆర్ చెప్పారు, కేటీఆర్ చెప్పారు. సో ఓవైసీ, కేసీఆర్, కేటీఆర్ అలా చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా రేవంత్ రెడ్డిని ఎవాల్యుయేటానికి ఉపయోగపడ్డారు. రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు ఉన్నాడు కాంగ్రెస్ తరఫున నమ్మకం కలిగించడానికి అని ఓటర్లకు విశ్వాసం కల్పించగలిగాడు. అంతకుముందు అసలు కాంగ్రెస్లో లీడర్ ఎవరు, కాంగ్రెస్ 5 గ్యారంటీలకు అసలు 6 గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ అంటున్న సమయంలో రేవంత్ రెడ్డి గ్యారంటీ అని ప్రజలకు ఓవైసీ, కేసీఆర్ కలిసి చూపెట్టారు. అది రేవంత్ రెడ్డికి ఉపయోగపడేది, కాంగ్రెస్కి ఉపయోగపడేది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ ఇదే 3 నరేటివ్లు జనంలోకి వెళ్తాయి. ఎందుకంటే దేశం జాతీయ ఎన్నికలు కనుక పోటీ జరుగుతున్నది కాంగ్రెస్కు బీజేపీకి, ఇండియా కూటమికి బీజేపీకి. బీఆర్ఎస్ ఇండియాలో లేదు, ఎన్డీఏలో లేదు. ఏం చెప్పాలి, ఎక్కడా లేకపోతే ఏమంటారు, ఎటో అటో ఉన్నారని వేరే వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ అక్కడ లేదు కనుక అక్కడే ఉందని వీళ్ళు అంటారు, ఇక్కడే ఉందని వాళ్ళు అంటారు. అంటే బీజేపీతో ఉందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్తో ఉందని బీజేపీ అంటుంది. ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే ఆరంటే ఒక్కటి ఏం కాదు అని బీఆర్ఎస్ చెప్పాలి. చెప్పడానికి ఇప్పుడు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, రేవంత్ రెడ్డి అంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత తీసుకెళ్లి బీజేపీ ప్రయోజనాలు కాపాడుతాడు అని ఎవరన్నా జనానికి చెప్తే నమ్ముతారు ఎవరన్నా? రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్లో ఉన్నది, బీజేపీలో ఏబీవీపీలో ఉన్నది, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నది. ఆయనకి ఇప్పుడు ఆయన సొంత ప్రయోజనాల కొరకైనా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే కాపాడుతాడు. ఇది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల రేపు ఎన్నికల్లో అది నడవదు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే నడవలే. ఇప్పుడు ఏం చెప్పాలి, అందుకొరకు ఇక చూడండి, అదానీని ఆహ్వానిస్తున్నారు కనుక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి, కృష్ణానది జలాల బోర్డును తీసుకెళ్ళి కృష్ణానది ప్రాజెక్టులను తీసుకెళ్ళి కేఆర్ఎంబీకి అప్పచెప్తున్నారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. అందువల్ల ఇది బీజేపీ అడిగింది, కాంగ్రెస్ ఇస్తుంది. అంతకుముందు సీలేరు ప్రాజెక్టును 7 ముంపు మండలాల్ని ఆంధ్రాకు తరలించడం వల్ల జరిగింది, అందులో కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. కానీ అల్టిమేట్గా ఇది ప్రజలను కన్విన్స్ చేయగలుగుతుందా, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటవుతుందా అనే క్వశ్చన్ ప్రజలకు ఆటోమేటిక్గా వస్తుంది. బీఆర్ఎస్ ఎంత చెప్పినా వస్తుంది. అదానీ పెట్టుబడులు అన్ని చోట్ల ఉంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, కేరళలో కూడా అదానీ పెట్టుబడులు ఉన్నాయి. కానీ బీజేపీ, సిపిఎం ఒక్కటే అని ప్రపంచంలో ఎవడని అనుకోగలడా?
ఎవరన్నా ఇది రెండు పార్టీలు ఏకం కాగలుగుతాయి కానీ బీజేపీ సిపిఎం కాగలుగుతుందా? అసలు అదానీ సిపిఎం ఒక్కడే కాగలుగుతుందా? ఎందుకంటే సిపిఎం పోరాటమే బడా పారిశ్రామికవేత్తల పైన. సో అందువల్ల కానీ భారతదేశంలో ఉన్నది పెట్టుబడిదారీ విధానం. పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు ఎవరో ఒక పారిశ్రామికవేత్తనే పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు గల్లా జయదేవ్ పెట్టుబడి పెట్టాడు మహబూబ్నగర్లో. గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ కుమ్ముక్కైంది అని అనగలమా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుచరుడే కదా గల్లా జయదేవ్. మరి చంద్రబాబు నాయుడు అనుచరుడు ప్రత్యేకంగా కేటీఆర్ ఆహ్వానించి మహబూబ్నగర్లో ప్రాజెక్ట్ పెట్టించాడు. ఇదే ఉదాహరణ. కేసీఆర్ చంద్రబాబు కుమ్ముక్కయ్యారు అని అనడానికి అవకాశం ఉంటుందా? సో పెట్టుబడిదారులు చాలామంది పెడతారు. రేపు బండి పార్థసారథి రెడ్డి ఎట్రో డ్రగ్స్, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆయన పరిశ్రమ పెట్టడానికి రేవంత్ రెడ్డి సహకరిస్తాడు అనుకోండి. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. చూడు, బీఆర్ఎస్ ఎంపీ అయిన పార్థసారథి రెడ్డికి సహకరించాలని అనగలమా? ఒరే బీజేపీ ఎంపీ వాడు పెట్టుబడులు పెడతారు, బీజేపీకి చెందిన పారిశ్రామికవేత్త, దానికి కాదనగలమా? అందువల్ల తెలంగాణలో అదానీ పెట్టుబడుల ఆధారంగా రాజకీయ స్నేహాన్ని అంచనా వేయడం, అదానికి ఏమైనా అనుచిత ప్రయోజనం కనుక రేవంత్ ప్రభుత్వం కలిగిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. అందువల్ల కానీ అదానీ పెట్టుబడులు ఆహ్వానిస్తే బీజేపీతో కాంగ్రెస్ కలిసినట్లు, గల్లా జయదేవ్ను ఆహ్వానిస్తే చంద్రబాబు కేసీఆర్ కలిసినట్లు, ఇలాంటి కంక్లూజన్లు తీసుకొస్తే ప్రాక్టికల్గా అది కరెక్ట్ కాదు. నాగేశ్వర్ గారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఒకటని ప్రజలు నమ్మారని మీరు చెప్తున్నారు కాబట్టి, నేను చెప్పడం కదా ఎన్నికల ఫలితాలు చెప్పాయి కాబట్టి, నిజంగా ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే అయితే మరి అదానీ పెట్టుబడులు పెట్టడానికి ఈ 10 ఏళ్ల కాలంలో ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఓకే చెప్పలేదు, అడుగు పెట్టనివ్వలేదు అంటూ ఉన్నారు కదా? కేసీఆర్ రాకముందు అదానీ పెట్టుబడులు లేవా తెలంగాణలో? అంటే ఈ 10 ఏళ్లలో అదానీ డేటా సెంటర్ లేదా? సో అందువల్ల కేసీఆర్ పెట్టినా తప్పు కాదు, నేను అనే పాయింట్ కాదు. బట్ అదానీ డేటా సెంటర్ లేదా? అదాని మరి బీజేపీ అనుకూల పెట్టుబడిదారులు ఎవరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టలేదా? బీజేపీ అనుకూల పారిశ్రామికవేత్తలు పెట్టలేదా? పారిశ్రామిక పెట్టుబడులను పారిశ్రామిక పెట్టుబడులుగా చూడాలి, నేను అనే పాయింట్ అది. అదానికి అనుచిత ప్రయోజనం కలిగిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకించాలి. క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తామా? అదాని పెట్టకపోతే రవిశంకర్ పెడతారా పెట్టుబడులు? మీరు పెట్టండి 1000 కోట్లతోని పెడతారా? మరి మీరు పెట్టండి, రేవంత్ రెడ్డి మీకే ఇస్తాడు. అదానికి ఇవ్వడు. పోనీ కేటీఆర్ పెట్టుబడి 2000 కోట్ల పెట్టుబడి, అదాని ఎందుకు వెళ్తారండి? సో మనకు అర్థం కావాల్సిందంటే పెట్టుబడులు పెట్టకపోతే ఎవరు పెడతారు? అంటే ఏ అదాని రేపు కాదు అంబానీ పెట్టాలి. అంబానీ బీజేపీ క్లోజ్ కదా, కాంగ్రెస్ క్లోజ్ కదా అంబానీ. సో ఎవరెవరు ఎక్కడో చోట పెట్టుబడులు పెట్టాల్సిందే కదండి. అందువల్ల పెట్టుబడులు పెట్టడం తప్పు కాదు, ఆ పెట్టుబడులదారులకు అనుచిత ప్రయోజనాలు కలిగిస్తే తప్పు, మనకు అర్థం కావాల్సింది. సో ఇప్పుడు ఎట్రో డ్రగ్స్ ఉన్నాడు బీఆర్ఎస్ ఎంపీది, ఆయనకు పర్మిషన్లు ఎవరైనా మోడీ ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అందామా? ఇప్పుడు నామా నాగేశ్వరరావు ఉన్నాడు, నామా నాగేశ్వరరావు బీజేపీ ప్రభుత్వాలకు ఏ కాంట్రాక్ట్లు చేయడం లేదా? నాకు చెప్పండి. మరి అది చేయడం లేదు. ఎక్కడ బయట ఎక్కడ చేయాలి? పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, పెద్ద కాంట్రాక్టర్ కదా. మరి బీఆర్ఎస్ ఎంపీ కదా, నామా నాగేశ్వరరావు ఎక్కడ ప్రాజెక్టులు చేసినా ఆ పార్టీతో కుమ్ముక్కని అనగలమా? బీజేపీ ప్రభుత్వాలు ఏ సంబంధాలు లేవా ఈ కాంట్రాక్టర్లకు? సో కాంట్రాక్టులు వేరండి, పెట్టుబడులు వేరు, రాజకీయం వేరు. ఆ రాజకీయ కారణాల రీత్యా అనుచిత ప్రయోజనాలు కలిగిస్తే అప్పుడు ప్రశ్నించాలి. రైట్ సార్. అంటే గతంలో రేవంత్ రెడ్డి అన్నారట సార్, డబుల్ ఇంజిన్ అంటే మోదీ అదానీ ప్రధాని జోడీ అని చెప్పేసి. అదే కదా, అక్కడ ప్రధానమంత్రి అదానికి అనుచిత ప్రయోజనం కలిగించాలన్నది ఆరోపణ. అనుచిత ప్రయోజనం ఇప్పుడు కలిగించినా ప్రశ్నించాల్సిందే కదా. రైట్ సార్.